చచ్చిపోతాను చచ్చిపోతాను. ఏం చేయాలి మరి? ఇంత పని చేయడానికి సిద్ధమైనవా నువ్వు? నీకు పొద్దుగాల ఏం చెప్పినా ఏం చెప్తాను చెప్పినా ఏమయ్యా నువ్వు లేకపోతే మా బతుకాగం అవుతుంది. మన చేతిలో చిన్న పోరాడు చెప్పినా నువ్వు చేసేదిదేనా? ఎవరు లగ్గం చేసుకున్నప్పటికీ నిన్ను సంతోషంగా ఉంచకపోతుంది, పుట్టి పుట్టగానే వాడిని సంతోషంగా ఉంచకపోతుంది. ఇక నీ బతికేందుకే? అట్లా చచ్చిపోతావా? నువ్వు ఉన్నన్ని రోజులైనా ఇంట్లో ఉండి తిన్నాం. ఇప్పుడు నువ్వు పోయిన తర్వాత ఆ రోడ్డు మీదకి ఎక్కిపోతాడు. అప్పుడు ఎట్లా బతకాలయ్యా నేను నా కొడుకు? అప్పు ఇయ్యాల కాకపోతే రేపు కట్టుకోవచ్చు. పానం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా? కష్టం చేద్దామయ్యా. నేను మన సంతోషంగా బతకడానికే కదా చేసింది. నేను ఏమైనా తిన్నదా తాగిందా? తీసుకుంటే దీని మీద కదా పెట్టింది, భూమి మీద కదా పెట్టింది. అది మనకు లాభం రాలేదు. ఈసారి కాకపోతే ఇంకోసారి పండగ వస్తుంది. అంతగాని చచ్చిపోతారానే. ఇప్పుడు నువ్వు ఒక్కనే కాదు ముగ్గురు ఉన్నావు. ఆలోచించినవా? కొంచెం అన్న ఆలోచించాలే. అట్లయితే ముగ్గురం కూర్చొని చచ్చిపోయేటోళ్ళం కాదా? అట్లా చెయ్యకే దండం పెడతా. నా ముఖం ముందు చిన్న ముఖం చూడే. ఇగో మనకు పత్తి చేను ఉన్నది కదా, పత్తి చేను వేసుకుందాం, మొక్కజొన్న వేసుకుందాం. ఇది కాకపోతే ఇద్దరం కలిసి బయట పని చేసుకుందాం. ఆయన అప్పు మొత్తం కడదాము. అంతేగాని ఇసంటి పనులు చేసి చచ్చిపోకే. భయం అయితే చచ్చిపోతారానే. ఏం కాదు, నేను మాట్లాడతా. ఏం కాదు. అట్లా ఎంతమంది అప్పులు చేసి కట్టుకున్న వాళ్ళు లేరు. అట్లా చెప్పి ఇట్లా వేసుకుంటావా? ఏడవకు. సాయి చెప్పురా. 5 లక్షలా? ఎందుకు? ఆహా సరే సరే ఇస్తారా. వచ్చేటప్పుడు 2 బాండ్ పేపర్లు 2 స్టాంప్ పేపర్ పడకరా. 2 సాక్షులు పడకరా. అరే ఒక్క నిమిషం ఆగురా, వీళ్ళెవరు వస్తారు. సరే నమస్తే. ఏందమ్మా ఇటు వచ్చినావు? అదే నిన్న పైసలు అడిగినావు కదా, మా దగ్గర పైసలు వెళ్ళేటట్టు లేవు. ఎవరిని అడిగినా అప్పు కూడా పుట్టేటట్టు లేదు. ఆగినోను ఇంకొక 2 నెలలు ఆగేది ఉంటే మక్క తోటి ఉన్నది, అది అమ్మినాక ఇస్తాం ఎంతో కొంత. నా గమనం అవసరం లేదు, నా పైసలు రేపు కావాలి. అర్థమైందా? రేపే కావాలంటే ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తాను చెప్పు. చేతిలో రూపాయి బిల్ల లేదు. ఎవరిని అడిగినా మాకు పుట్టేటట్టు లేదు. నాకు అవన్నీ అవసరం లేదు, నా పైసలు నాకు రేపు కావాలి. అర్థమైందా? రేపటికి రేపే అంటే ఏడికెళ్ళి తీసుకురావాలి. మాకు వచ్చిన పత్తి పైసలు ఏమో ఆడికాడికి ఒడిచిపోయినాయి. జర నువ్వే అర్థం చేసుకోరాదు. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ముందు వెనక చూసి అడగాలి కదా. మీకు పైసలు ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వడ్డీ ఇవ్వాలి, అసలు కూడా ఇవ్వాలి. అర్థమవుతుందా? నా పైసలు నాకు రేపు పడేయాలంటే ఎక్కడికి వెళ్ళి చిత్తా? లేననే కదా నీ దగ్గరికి వచ్చి అడుగుతానా. ఉంటే మీ దగ్గరికి వచ్చి ఇవ్వకపోదువా? నీకు దండం పెడతా, నీ కాలు మొక్కు. తాగినో నువ్వు ఎట్లా ఆగు, 2 నెలలు ఆగు. నా భర్త చచ్చిపోతాను అన్నాడు. నిన్న మందు డబ్బు చేతులు పట్టు. చేతులు ఏం చేస్తావు నువ్వు? నీకేమైనా బుద్ధి ఉన్నదా? ఇప్పుడు ఏం చేసినా? ఏం చేసినావో నీకు తెలియదా? మళ్ళీ నాన్నోడితో చెప్పిద్దాం అనుకుంటున్నావా? పైసలు ఇయ్యాలి కాకపోతే రేపు ఇస్తాం గానీ ఇట్లా లెక్కలు చేస్తే మంచిగా ఉండదు. ఇగో నేను సీదా మ్యాటర్లకు వస్తానా. నేను చెప్పినట్టు నువ్వు విన్నావు అనుకో, నాకు డబ్బులు ఇచ్చే అవసరమే లేదు నీకు. ఒకవేళ నీ మొగుని డౌట్ వచ్చినా కూడా నువ్వు ఉన్నప్పుడు తెచ్చి పైసలు. దీన్ని బట్టి నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటానా? ఛీ, నీకు నేను ఎట్లా కనబడతానా? మా దగ్గర పైసలు లేకపోతే ఇయ్యాల కాకపోతే రేపు కూలి పని చేసి నీ పైసలు అప్పు కడతాం అంతే తప్ప నేను ఇట్లా చేసేదాని లెక్క కనబడతానా? పరువుగా బతికేటోళ్ళం మేము. ఇంకోసారి ఇట్లా మాట్లాడకు. అర్థమవుతుందా? ఆలోచించుకో ఒకసారి మంచిగా. ఛీ, ఏంటిది ఆలోచించుకునేది? ఎవరు వచ్చి ఇట్లే మాట్లాడతావా? ఛీ, వదులు. నువ్వు ఇసుంటావు అని అనుకోలేదు. మాట్లాడకు మళ్ళా. సరే కానీ నేను చెప్పిన ఆలోచించుకో. నీ ముఖం ఆలోచించుకుంటా. ఏమన్నాడు హర్ష? ఏమన్నాడు? నిన్నేనే ఏమన్నాడు హర్ష? ఏమన్నాడంటే, ఎందుకు వచ్చినావు ఇంటికి? నేను ఎవరు రమ్మన్నాడు? మీ ఇంటికి పొద్దుగాల వచ్చి చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? డబ్బులు ఇవ్వకపోతే మాత్రం అస్సలు వదిలిపెట్టాం మిమ్మల్ని.
పంచాయతీ పెట్టిపిత్తా, ఆల్రెడీ పెద్ద మనిషితోటి మాట్లాడినా. పంచాయతీ పెట్టిస్తా, మీరు పంచాయతీలో వినకపోతే నేను పోలీస్ స్టేషన్కి పోతా, ఏమనుకుంటారు అని అంటాడు ఆయన. కాదే, ఊళ్ళో పంచాయతీ పెడితే ఇజ్జతి పోతుంది కాదే. అదే చెప్పిన, అట్లా చెయ్యకు, నీ కాలు మొత్తం ఎట్లా చేసైనా కడతామంటే ఆయన మాట ఇంటలేడు. కాళ్ళ మీద కూడా పడ్డా. మా మక్కతోట పంట వచ్చినాక పైసలు ఇస్తామని చెప్పిన, అవి ఎప్పుడు రావాలి, నువ్వు నాకు ఎప్పుడు ఇవ్వాలి, మొన్న 10 పైసలు వేయలేదు, నువ్వు మక్కతోట ఎట్లు ఇస్తావని అంటాడు ఆయన. మున్నూరు రోజులమేనా ఎటన్నా దెంకపోతామా మనం, మరీ ఘోరం చేస్తాడు. అందుకే ఆయన వాళ్ళ దగ్గర పైసలు తీసుకోవద్దని బాగా అర్థమైంది ఇప్పుడు. మరి ఎట్లా చేద్దాము? ఎవరిని అడిగినా కూడా, ఎక్కడ అడిగినా కూడా అప్పు గుర్తలేదే. ఏం కాదు, నేనే మళ్ళీ అడుగుతా. ఎవరిని అడుగుతావు? ఏం చేస్తావే? ఆయననే అడుగుతా. ఆగినోడు ఎట్లా ఆగమని ఇంతకుముందు అడిగితే కొంచెం సరే అన్నట్టే మాట్లాడిండు. మళ్ళీ ఒకసారి పోయి అడుగుతా, లేదంటే ఆయనే అత్తనన్నాడు నీ దగ్గరికి, నువ్వన్నా చెప్పు. సరే సరే, నేను మొక్కజొన్న చేనుకాడికి పోయొచ్చి ఆ నీళ్లు పెడతా, నువ్వు బుడ్డోని పట్టుకొని ఈయనే ఉండు. సరే, నిన్న గడ్డి మంచిగా రాలేదు, కొంచెం నీళ్లు పెడితే అది గడ్డి మంచిగా వారినాక తీసుకోవచ్చు. సరే, నేను పోయేస్తా. బుడ్డి నీ కొడుకు మీద గింత ప్రేమ ఉన్నావు, నిన్న గంత పని ఎందుకు చేసినావు? ఏం చేద్దామే, మన బతుకంతా అప్పుల రాజ్యం అయిపోయింది. నువ్వు నిన్న అట్లా వేసుకుంటే ఇవ్వాలి, నీ కొడుకుతో ఆడుకునేటోడువా? తలకాయలేని పని ఎందుకు ఎత్తావు నువ్వు? పిచ్చోళ్ళ లేకుండేటోళ్ళం ఇంట్లో, నువ్వు లేకపోతే. ఏం చేస్తానో అర్థం కాలేదే. నువ్వు ఒక్కని ఉన్నప్పుడు అంటే నువ్వేం చేసినా నడుతుంది. ఇప్పుడు మేమిద్దరం ఉన్నప్పుడు ఆలోచించాలి ఏ పని చేసినా. ఏవో ఏం చేస్తానో అర్థం కాలేదు. దాని మీద కూర్చున్నానా, ఆడన్న మాటలే గుర్తొచ్చినాయి. మైండ్ అంతా ఖరాబ్ అయినట్టు అయిపోయింది. అటు ఇటు చూడగానే ఆడ పత్తి డబ్బా కనిపించింది. తాగితే మంచిగా ఉంటుంది అనిపించింది. అందుకే నువ్వు చూడ ముందుకు ఆ డబ్బా తీసుకున్నా పోయినా తాగుదాం అనుకునే లోపు నువ్వు వచ్చినవే. నీకేమన్నా తలకాయ ఉన్నదా? నిన్న నీ పాటికి నువ్వు పోతే ఇలా నీ కొడుకుతో ఇంత ప్రేమగా ఎవడుండు? అచ్చి పిలిచి మాట్లాడేటోడువా, ఎత్తుకునేటోడువా? మా పరిస్థితి ఏమైపోవు? పిచ్చోలో లెక్క ఉండాల్సి వచ్చేది. ఆలోచించాలి, ఇంకోసారి అట్లా వేయకు. అర్థమైందా? నీ కొడుకు ముఖం చూడు. సరే, ఫోన్ చెప్పండి, నేను పోయి వస్తా. వాడిని మంచిగా చూసుకో. మంచిగా చూసుకుంటా పో. వానికి అప్పిచ్చిందే దీన్ని సెట్ చేయడానికి. 2 సంవత్సరాలు ఆయన దీన్ని అనుభవించడానికి. ఈసారి సెట్ అయ్యేటట్టు ఉంది, ఎట్లయినా చేసి మాట్లాడతా. వీడేంది గీయాలకి గీళ్ళు ఇంట్లోకి పోతాడు, మళ్ళీ ఏమన్నా ఇంట్లోకి పోయి లొల్లికి ఇట్లా చేస్తాడా ఏంది? చూద్దాం. చో 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 ఒకతే ఉన్నదిగా ఇంట్లో. వాడి పంట వండడేమో కానీ నా పంట వండేట్టున్నది ఇవాళ. దాయ్ 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 పిట్ట ఇంటికాడే తండుదా. అగో, నువ్వెందుకు వచ్చినావు? అన్న లేడని తెలిసే వచ్చిన. అన్న లేకపోతే ఇంటికి ఎందుకు వచ్చినావు? అన్న వచ్చినాక రాపో. నేను చెప్పింది ఏం ఆలోచించినావు? ఇగో నువ్వు గసంటి కథలు పడకు, నేను అట్లాంటి దాన్ని కాదు. సప్పుడేకపోను వీడికెళ్ళి. నేనేం పరాయవని కాదు కదా, అయినా మన మధ్య డబ్బు అనుబంధం ఉంది, మర్చిపోయినావా? అయితే ఇంటికి వస్తావా? ఎవరు లేనప్పుడు ఎవరైనా చూస్తే ఇజ్జత్ మనం పోతుంది. నడివీడి నుంచి ఒక 2 నిమిషాలు లోపల పద. ఎందుకు? ఏం లేదు, నీతో కొంచెం మాట్లాడేది ఉన్నది. నేను రాను, చిన్నోడున్నాడు. 2 నిమిషాలు పక్కా పెట్టు. అయినా నీకు బుద్ధి లేదా అట్లా అడగడానికి? నేనేమైనా పరాయి ఉన్నా? నువ్వు అట్లా మాట్లాడకు, ఎవరైనా చూస్తేమని అనుకుంటారు, ఇజ్జత్ పోతుంది. ఎవరు చూడలే కానీ ఒక 2 నిమిషాలు నీకు ఇచ్చేది పైసలే కదా, ఎట్లా తిరిగి వేసి ఇస్తాం కానీ నువ్వు ఇట్లా వేయకు. సరే కానీ ఒక 2 నిమిషాలు బా. ఎందుకు? మాట్లాడుందని చెప్తున్నా కదా. తొందరరా, ఎవరైనా చూస్తేమని అనుకుంటారు. అబ్బా, ఏంది పక్కన కూర్చుంటాను? అప్పుడే కూకో. అరే చి, నేను కూర్చోను. మీ అన్నయ్య లేడు, ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారు. లేడనే వచ్చినా ముందే చెప్పినా కదా. అబ్బా, ఏమన్నా ఉంటే మీ అన్న వచ్చినాక మాట్లాడు, కానీ ఇట్లా మాట్లాడకు, పరువు పోతుంది. మీ ఆయనతో నాకేం పని, నాకు నీతో పని. మీ అన్నయ్య లేనప్పుడు నాతో నీకేం పని? సపడేకవో. నీతో ముద్దు ముచ్చట ఆడొచ్చని పని, అంతే. అట్లాంటి ఇక్కడ ఏం నడవయి, సపడేకవో. అయితే కూర్చో, చెప్తా. నేను కూర్చోను. కూర్చో.
చెప్పు. తిన్నావా? నీకెందుకు? నాకెందుక? నాకు అవసరమే. నోరు మూసుకొని చక్కగా పో. నేను అసొంటిది అని అదని ఇంతకుముందే చెప్పిన, అర్థమైందా? మేము ఇచ్చేది పైసలే కదా, నీ ముఖాన కొడతాం, కానీ పిచ్చి పిచ్చి డ్రామా లేకు నా దగ్గర. ఆహా, అట్లానా? అట్లనే. నీకు విషయం తెలుసా? ఏంటిది? నేను నిన్ను 4 సంవత్సరాలకి ఇష్టపడతాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నాకు పెళ్ళైంది, నన్ను నువ్వు ఇష్టపడేంది? పెళ్ళైతే ఎచ్చి, అసలు అస్సలు ముచ్చడు చెప్పు నాకు. నువ్వంటే నాకు ఇష్టం. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. వేరేటోళ్ళ దగ్గరికి వచ్చి నువ్వంటే ఇష్టం, 4 సంవత్సరాల నుంచి ఇష్టపడతానని చెప్పుడు బంద్ చెయ్యి. ఒకసారి చేతియా? ఎందుకు? చెప్తా ఏంటి. ఛీ, ఈ అవకాశం కోసం నేను 4 సంవత్సరాలు ఎదురు చూసిన. ఆ అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది. ఇది నేను వదిలిపెట్టుకోలేను. ఏం మాట్లాడతాను? తెలివిందా నీకు? తెలివి ఉందో లేదో కానీ వదలను నేను. అయినా ఎన్ని రోజులని ఈ గోల్డ్ వేసుకుంటావు? చేతికి రోల్డ్ గోల్డే, మెడల రోల్డ్ గోల్డే, అన్ని రోల్డ్ గోల్డే. మాకున్నంతలో మేము బతుకుతాం. అన్ని కావాలని ఆశపడితే ఏది దొరకది. నువ్వు నడివిక్క నుంచి. ఆవేశపడకు. ఎందుకంత ఆశపడతాను? అయినా మీ ఆడోళ్ళకి కొత్త కొత్త చీరలు, కొత్త కొత్త బంగారము అవంటే ఇష్టమని నాకు తెలుసు. అయినా నేను మీ మొగుడు ఏం చూసుకుంటా అండే? ఊరంతా అప్పే. నీ ఉన్న బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టిండట. ఎందుకే నీకంతా? నేను లేనా నీకు? ఈ కాడ నుంచి నేను బంగారంలో చూసుకుంటా. అందుకోసమే నా బంగారానికి బంగారం ఉంగరం పట్టుకొచ్చింది. నాకేమద్దు. అరే ఏం కాదే. పట్టు. అయినా నాకేమద్దు. ఎందుకేమద్దు? అరే నాకు అద్దు. ఆగు. వద్దు నాకు. మీ ఆయన వచ్చినప్పుడు దీన్ని దాచిపెట్టుకో, పోయినప్పుడు వేసుకో, సరేనా? ఏమద్దు. మళ్ళీ లొల్లు వచ్చిన రోజు నేను నీ పిల్లానికి ఇది ఇచ్చిన అని దాని లొల్లు అవుతుంది. వద్దు. మనం బయట పడం, సరేనా? నువ్వు బయట పడకు, నేను బయట పడా, ఓకేనా? నేను బంగారం ఎప్పుడు పెట్టుకోలేదు. ఇప్పుడు నేను పెట్టుకున్నాను అనుకో, ఏదో ఒక రోజు దొరికిపోతా. దొరకవని చెప్పినా కదా, దొరకవు. మీ ఆయన వచ్చినప్పుడు దీనికి బీరువాల మూలకు దాచిపెట్టా, ఆయనకు అవుపాడు నీకు. అయినా నేను ఇలాంటి తప్పు చెయ్య. నా భర్తకు తెలితే చచ్చిపోతాడు. నీ బంగారం వద్దు, నువ్వు వద్దు నాడు. అయినా ఇటువంటి తప్పు లోకంలో ఎంతమంది చేస్తలేరే, ఏదో మనతనం చేసినట్టు చూస్తాను. ఎవరో చేసిరా, నేను చేయాలా? నేను చెయ్యను. అయినా నీకు విషయం తెలుసా? నేను మీ ఆయనకి డబ్బులు ఇచ్చిందే నీతో మాట్లాడడానికి, తెలుసా? ఎవడైనా డబ్బులు ఇచ్చి 2 సంవత్సరాలు అవుతాడా? నేను ఆగిన. అది ఎందుకో తెలుసా? నిన్ను చూడడానికి, నీతో మాట్లాడడానికి మాత్రమే ఆగిన. ఎవడైనా లోకంలో 2 లక్షలు ఇచ్చి 2 సంవత్సరాలు అవుతాడా? ఏమో, నువ్వు చెప్తే మంచిగానే ఉన్నది, కానీ అట్లా చేస్తేనే తప్పు అవుతుంది. నేను చెయ్య. తప్పేం కాదు, ఒప్పేం కాదు, అర్థమవుతుందా? అయినా మీ ఆయనకాడ ఏముందని నువ్వు అంతగానో తప్పు గిప్పు అంటాను? ఏమో ఉన్నదని కాదు, నేను ఆయన లగ్గం చేసుకున్నా. కష్టమో సుఖమో ఇద్దరం కలిసి వెళ్ళబోతాం. నువ్వు ఇట్లాంటివి చెయ్యకు. ఒకవేళ నాకు పెళ్లి కానప్పుడు నువ్వు అడిగితే నేను అప్పుడు ఒప్పుకునేదాన్ని కావచ్చు, కానీ ఇప్పుడు ఒప్పుకోవాలంటే మనసు వస్తలేదు నాకు. నా మనసు అంతా నీకాన్నే ఉంది. అయినా నేను సచ్చేదాకా, నన్ను నలుగురు మోసేదాకా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. ఇంకోటి ఏం తెలుసా? నీకేం కావాలో చెప్పు, అది నిప్పిస్తూనే ఉంటా. నేను నీకున్నా, అన్నీ కొనిస్తూ ఉంటాను. మొక్కజొన్న చేనులు అయితే మొత్తం నీళ్ళు అయితే పెట్టినా, ఇక గడ్డి అన్నా కలుతాం. గడ్డి బాగా పెరిగింది. తమ్ముడు అన్నా, దాదా ఇట్రా ఇట్రా, నీతోటి మాట్లాడేది ఉన్నది రా. వస్తానా. మనం ఇద్దరం కలిసి ఉన్నట్టు ఎవరికి తెలియదు కదా. ఎవరు వెళ్తుంది? అయినా నువ్వు ఎందుకు ఇంత భయపడతాను? ఎందుకంటే ఎవరైనా చూసి మా ఆయనకి చెప్పిర్రు అనుకో, ఇక ఏముండదు. ఆయన చేస్తాడే? ఆయన చెప్పేటోళ్ళు ఎవరే? సరే, నాకు తెలుసో తెలియకనో ఈ అడిగేసిన. ఎట్లుంటుందో ఏమో భయం అవుతుంది. నువ్వు భయపడక, నేను లేనా ఇక నీకు? నువ్వు ఉన్నావు కరెక్టే, కానీ నీకు లగ్గమైంది కదా. అయితే ఏంది? మా ఆయన కుదురుతుందా? మా ఆయన ఉంటాడు, నువ్వు ఫోన్ చేస్తావు లేదా ఇంటికి వస్తావు, అంత ఆగం ఆగం అవుతుంది. ఇగో నాకు మీ ఆయన లేనప్పుడే ఫోన్ చేయి, సరేనా? ఇంకోటి నీకు ఎప్పుడు గుర్తుంది కదా, ఇది మీ ఆయన లేనప్పుడే వేసుకో, ఉన్నప్పుడు వేసుకోక ఏదైనా దాచిపెట్టి బీరువాల, సరేనా? నేను కూడా వండుకున్నావు ఏదో వండినా కానీ నిజంగా నేనంటే ఇష్టమా? అయ్యో, ఇష్టం కాబట్టే కదనే నేను నీకు బంగారు రింగ్ ఇచ్చినావు, కానీ ఇప్పుడంటే ఏమనిపించలేదు. నా కొడుకు పెద్దగా అవుతా అంటే
ఎవరి నోట్ల నుంచి అన్న వింటే వాడు నన్ను అసహించుకుంటాడు, నా దగ్గర రాడు, నాతో చక్కగా మాట్లాడు, మా అమ్మ గిట్లే ఎత్తందా అనుకుంటాడు. వానికి ఊర్లో మంచి మర్యాద ఉండదు. అయినా ఈ విషయం మన ఇద్దరి మధ్యలో ఉంటుంది కదనే, మూడో వ్యక్తి చెప్పేది ఎవరే? సరే భయపడకు, నేను ఉన్నా కదా. ఏందే పిలిచినవేంది ఏమన్నా పనా? అది కాదు తమ్ముడు, హర్షగాడు మీ ఇంటికి పోతాంటే నేను వెనక పోయి చూసిన. వాడు ఏమన్నా నొల్లి పెట్టినా అన్న? లొల్లి కాదు తమ్ముడు చెప్పేది. హర్షగాడు మీ ఇంట్లోకి పోతాంటే నేను వెనకబడి పోయి చూసిన. వాళ్ళు లొల్లికి ఇట్లా పెడతాడు కావచ్చు, లొల్లి చేస్తాడు కావచ్చు అని పోయి చూసేసరికి ఇద్దరు, నీ భార్యను వాడిద్దరు కలిసి సరసాలాడతారు. అన్న నువ్వు గిసొంటి అబద్ధాలు చెప్పకనా, నా పిల్లం చాలా మంచిది. నిజం తమ్ముడు, నా 2 కళ్ళతో చూసినంటే. అబద్ధాలు చెప్పకనా, అబద్ధాలు చెప్పకు. అబద్ధమే అయితే నేను బయట మందికి చెప్పేటోని, 10 మందికి చెప్పేటోని, నీ దగ్గరికి వచ్చి ఎందుకు చెప్తాను? నేను 2 కళ్ళతోటి కిటికీలోకి వెళ్ళి చూసిన. మొత్తం చూసిన తర్వాతనే నేను బయటకు వచ్చి ఎవరికి చెప్పకుండా నీ దగ్గరకు వచ్చి నేను చేను కాడికి వచ్చి ఎత్తుకుంటూ వచ్చి నీకు చెప్పిన. నేను అన్న నువ్వు చెప్పింది నిజమైతే వాడిని దాన్ని కలిపి పక్కనే నరుకుతా. ఓ తమ్ముడు, నిజమే తమ్ముడు. సరే, మా ఆయన వచ్చే టైం అవుతుంది, చూస్తే మంచిగా ఉండదు. పో. అప్పుడు నేను నాన్నే. నేను మళ్ళీ ఫోన్ చేస్తా పో లేనప్పుడు. సరే సరే మన సరే మనం పోయేస్తా. సరే తొందర పో, మా ఆయన వస్తాడు. నీకు మళ్ళీ ఎందుకు వచ్చినావు? పోవద్దు అయితలేదే. పో, మా ఆయన వస్తాడు, మంచిగా ఉండదు. పో నడు. ఒక 2 నిమిషాలు. అరే గిట్లయితే తొందరగా దొరుకుతావు నువ్వు.